ప్రస్తుతం తిహార్ జైల్లో కవితకు ఉన్నది. మొన్నటిదాకా కవితమ్మ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ అన్నారు. మరి అటువంటి కవితమ్మ తిహార్ జైల్లో ఉంటే రానున్న రోజుల్లో బతుకమ్మను ఎవరు ఆడిస్తారనేది కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. ఏమనిపిస్తుంది? నిజంగా కూడా గమ్మత్ చేసిండ్రు. ఏంటంటే ఏదో ఒక బతుకమ్మ అంటే ఆమెనే అన్నట్టుగా చేసిండ్రు, కానీ ఆమె లేకున్నా గతంలో కూడా బతుకమ్మ ఆడినాం. ఇప్పటికీ అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. మొన్న కూడా సేమ్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఇదే క్వశ్చన్ ఎవరు అడుగుంటే చెప్పిండు, అంతకన్నా మంచిగా చేస్తాము, కాకపోతే ఒకటే చేంజ్ ఏంటంటే ఆమె ఉండదు, ఆ రణగొన ధ్వనులు ఉండవు, ఆ ప్లాస్టిక్ పూలు ఉండవు. బతుకమ్మ నిరావధికంగా అట్నే కొనసాగుతూ ఉంటుంది. మన బతుకు ప్రదాత బతుకమ్మ గొప్పగా. అంటే పాపం ఒకటే బాధ ఏంటంటే ఆమె మొట్టమొదటి లేడీ పొలిటీషియన్ టు గో టు తిహార్ జైల్. ఇంత పని ఇట్లా చేసుకునే కదా, ఒక వెలిగే కదా పాపము అని ఒకలాంటి బాధ, అంతే తప్ప తప్పు చేసింది. ఇక పోయింది, ఇంకేం చేస్తాం. బతుకమ్మ మేము కూడా ఆడతాం, ఎందుకంటే మాకందరికి పాటలు వస్తాయి, మేము పట్టుచీరలు కట్టుకుంటాం, మేము బతుకమ్మలు వేసుకుంటాం. కవితలాగా మీరు పాటలు పాడతారా? కవితలాగా ఆడగలుగుతారా? కవిత లెక్క మీరు కూడా మీడియాలో ఒక మెరవగలుగుతారా? నిజంగా పాట వస్తే పాట పాడాలి. ఆమె లెక్క చేయము, భవాన్ లాగానే ఆడుతుంది. నేను కూడా సిడ్నీలో ఉండే 2004లో ఆమె కన్నా ముందే మేము బతుకమ్మను మొదలు పెట్టినాం. అంటే ఒక వివిధ ఫోరాలలో, అంటే అంతకుముందు అయితే ఆడుతూనే ఉన్నాం కంటిన్యూగా, కానీ పెద్ద ఎత్తున మేము కూడా స్టార్ట్ చేసినాం. ఆమె తర్వాత వచ్చి 2006లో 2007లో తెలంగాణ వస్తుంది అనుకున్నాక వచ్చి అప్పుడు జాగృతి పెట్టి ఇంకా అప్పుడు ఆమె స్టార్ట్ చేసింది. కానీ వాళ్ళు ఒక రాజకీయ లబ్ధి కోసం దానికోసం చేసిండ్రు. కానీ మేము అట్లా కాదు కదా, నిరంతరం మా బతుకులో ఒక భాగమైనది బతుకమ్మ. ఎందుకురా పాటలు గొప్పగా వస్తాయి, పాడమన్నా కదా పాడతాం. ఒక తల్లి బిడ్డల గురించి అడుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఎడ్డిదొక్కతి వియ్యాలో, బిడ్డ నాకుంటే నువ్వు వియ్యాలో, ఏనుగా నెక్కిచ్చి వియ్యాలో, బతుకమ్మనిస్తూ వియ్యాలో, గుడ్డిదొక్కతి వియ్యాలో, బిడ్డ నాకుంటే నువ్వు వియ్యాలో, గుర్రము ఎక్కిచ్చి వియ్యాలో, బతుకమ్మనిస్తూ వియ్యాలో, ఓగదే ఊడన్న వియ్యాలో, వరమియడాయ వియ్యాలో, వరమందు నాకు వియ్యాలో, ఒడిగట్టడాయ వియ్యాలో. ఇట్లా అడుగుతుంటుంది అనమాట శంకరుని గురించి. తను అడుగుతూ ఉంటే బిడ్డ పుడుతుంది, లాస్ట్కు ఇక పెళ్లి చేస్తాడు. అట్లా చాలా వస్తాయి. అల్లిరాని కథ అని ఒక 9 రోజులు ఉంటుంది. అట్లా అర్జునుడు పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఆమె అంటుంటుంది అన్నట్టు, మామూలుగా తన చెలికత్తలతో తిరుగుతుంటూ, అట్లా పోయే రాజు వియ్యాలో, నన్ను పెళ్ళాడితే వియ్యాలో, 66 వియ్యాలో, కొడుకుల గందు వియ్యాలో, 66 తోడ వియ్యాలో, ఆడి విల్లను గందు వియ్యాలో, ఆడి విల్లలేని వియ్యాలో, సావు నేను జావ వియ్యాలనుకుంటా. అట్లా ప్రతిదానికి ఒక బతుకమ్మల్నే, ఒక ఆడపిల్లకుండే ఇంపార్టెన్స్ అట్లా అవన్నీ తెలుసు మాకు. ఇప్పుడు చుట్టం ఇంటికి వస్తే ఎట్లా చూడాలనేది, చుట్టాలను ఎట్లా చేయాలనేది, అత్తమామలతో ఎట్లా ఉండాలనేది అన్నీ చాలా మన జీవన విధానంలో ఒకలాంటి అది. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తగారింటికి పోయేటప్పుడు కూడా చెప్తారనమాట, అత్తమామల సేవ వియ్యాలో, ఉత్తంబుగా చేయు వియ్యాలో, నాదుడిపై ప్రేమ వియ్యాలో, నడుముకు వడ్డానం వియ్యాలో, చుట్టాలపై ప్రీతి వియ్యాలో, పట్టా గొలుసులు వియ్యాలో, ప్రజాభిమానంబు వియ్యాలో, వజ్రంపు కమ్మలు వియ్యాలో, దేశాభిమానంబు వియ్యాలో, పెద్ద గొలుసులు వియ్యాలో. ఇట్లా ఒక సోషల్ అవేర్నెస్ అన్నట్టు. అంటే చుట్టుపక్కలతో ఎట్లుండాలి, ఇరుగు పొరుగుతో ఎట్లుండాలి, అందరితో ఎట్లుండాలి, నీ తోడబుట్టిన వాళ్ళతో ఎట్లుండాలి, బావమరుదులతో ఎట్లుండాలి. ఇంకా కూడా చెప్తారు, అప్పగింతలు పెట్టేటప్పుడు అందరు ఏడ్చేది. ఏం చెప్తారంటే, హిమవంతునింట్లో పుట్టి హిమవంతునింట్లో పెరిగి విధియార్త తదియా నాడు కాంతాలందరూ కూడి గన్నేరు గొమ్మలు తెచ్చి గౌరమ్మ పూజలు చేసి వత్తి పత్తిలు చేసి వరతాతో సద్దులు కలిపి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ అంటే చెప్తారు. పోయి నీ అత్తగారింట్లో బుద్ధైనా కలిగి ఉంటే, వద్దీక కలిగి ఉంటే, నేడే వచ్చే దీపావళి నాటికే తోలుక వస్తూ, ప్రేమలు తీరా సారలు పెడదు, కూర్చుండ పీఠాలిస్తూ, కుంకుమ భరణీలిస్తూ, నీ ప్రాణనాథునికమ్మ నిలువుటద్దాలు ఇస్తూ, ఎక్కే గుర్రం ఏలే రాజా టే మంచం పరుపులిస్తూ. ఇట్లా అనమాట. పోయి నీ అత్తారింట్లో బుద్ధైనా కలిగి ఉండని, మేనత్త కొడుకు కాదు మేడాలెక్కి చూడాబోకు, కలయండాలెక్కేదనక కలికి నువ్వు నిద్రాబోకు, అష్టాకంకణాల చెయ్యి అదిరించి నడవాబోకు, నీ బావ మరుదులతోని కలహించి కయ్యందేకు, మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, మా తల్లి శ్రీమాలక్ష్మి మళ్ళీ రావమ్మ. ఇంత గొప్పగా ఉంటాయి పాటలు. చాలా పాటలు పాడతాం, మంచిగా ఆడతాం. మీరేమో వెనకటి ఆ సాంప్రదాయాన్ని మా అవ్వలు మా అమ్మలు పాడే పాటలను చూపిస్తూ మంచిగా పాడిర్రు. కానీ ఈ మధ్య కాలం ఎందుకు కొత్త డీజేలు ఉన్నాయి, డీజే చప్పుట్లు దానికి అని చెప్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, గొప్పగా బతుకమ్మ ఆడిపిస్తాము, గొప్ప సాంప్రదాయం కంటిన్యూ అవుతుందని చెప్పింది అదే. ఆ ప్లాస్టిక్ పూలు, ఆ రణగొన ధ్వనులు, ఆ డీజేలు, ఆ ఎగురుడు దుంకడాలు అట్లాంటివి ఉండవు. సాంప్రదాయ బతుకమ్మకు మళ్ళీ మేము పెద్దపీట వేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న 2 సార్లు చెప్పిండ్రు. సో
చాలా మంచిది అది నిజంగా కూడా. అంటే మర్చిపోతున్న అంతరించిపోతున్న అన్నీ కూడా మళ్ళీ వెలికి తీసే పనిలో ఉన్నారు నిజంగా కూడా. జయ జయ హే తెలంగాణను ప్రకటించడం ఒకటి, ఈ బతుకమ్మ గురించి అన్న స్టేట్మెంట్ ఇవ్వడం ఒకటి, చాలామందికి ముఖ్యమంత్రి గారి మీద డబల్ అయింది రెస్పెక్ట్. నిజంగా కూడా బాగా గొప్పగా ఊహించుకుంటున్నాం మేము బతుకమ్మ రాబోయే రోజుల్లో. మొత్తం మీద బతుకమ్మ తిహార్ జైల్లో ఉన్నా ఇంకెక్కడికి పోయినా బతుకమ్మ పండగ అనేది ఆగదంటారు అయితే. ఆమె ఏడున్నా కూడా ఆమె పర్సనల్ థింగ్ అదిగా. పాపం పోయింది, పదే పదే ఊకే తిహార్ అనకండి, ఇంకా పోయింది ఆడనే ఉంటుందా మరి బతుకమ్మ పండుగ వరకు. వాళ్ళ నాయన కష్టపడి వాళ్ళ అన్న కష్టపడి దాచుకునే ఏమైనా ఉంటే పెట్టి వడ్డీ సర్వశక్తులు ఏమైనా బయటికి తెచ్చుకుంటారా, అదిగా వాళ్ళ విషయం. బట్ ఇప్పుడు ప్రభుత్వం మనది వచ్చింది, మంచిగా ఆడుకుందాం, ఆడబిడ్డలందరినీ పిలుచుకొని ఆడుకుందాం, చాలా గొప్పగా మన గాంధీ భవన్ వేదికగా సెలబ్రేషన్ చేసుకుందాం అని అన్న చెప్పింది. సో మంచిగా ఉంటుంది రాబోయే రోజులలో. మహిళలందరికీ కూడా బతుకమ్మ కంటే ఇంపార్టెంట్ మహిళలను మహారాణులు చేసే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత చక్కటి 6 గ్యారంటీలలో మహిళలదే ముందు. దాదాపు 28 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిండ్రు. ఇప్పుడు నెలకు 2500 వాళ్ళ అకౌంట్లలో పైసలు పడతాయి. తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీని పెంచిండ్రు. ఇవన్నీ కూడా మహిళలకు 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇచ్చి 500లకు సిలిండర్ ఇచ్చి ఇవన్నీ చాలా మంచిగా, అంటే వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తీసుకుంటా ఉంటే రోజు బతుకమ్మ పండుగ. ఆ 9 రోజులు కాదు, ప్రతిరోజు మాకు బతుకమ్మ పండుగ అన్నట్టుగా ఉంది పాలన.